వెల్కమ్ బ్యాక్. ఫుడ్ సెక్యూరిటీ తర్వాత ల్యాండ్ సెక్యూరిటీ, అదే భూ స్వాధీన పునరావాస బిల్లు. కడుపు నింపే పొలం లాగేసుకున్నా లోటు లేకుండా చేస్తామంటోంది ఈ బిల్లు. ఇదో రైతు ఆకర్షక పథకమే. భూమికి రైతుకు ఉన్న సంబంధం విడదీయలేనిది. పల్లెల్లో ఉన్న కొద్దిపాటి పొలంతోనే బతుకుబండి సాగించేవారిద్దరు. ఆధునిక యుగంలో పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని పొలాలు రైతుల చేజారుతున్నాయి. పోనీ దేశం కోసం త్యాగం చేస్తే తీరా దక్కేది తక్కువే. ఓ ఏడాది తర్వాత ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి 1894 భూసేకరణ చట్టమే నేటికి దిక్కు. భూమి కోల్పోయే వారి నుంచి వచ్చిన నిరసనలు, విమర్శలకు ఇక గుడ్ బై. యూపీఏ సర్కార్ అందంగా ముస్తాబు చేసిన భూసేకరణ బిల్లు పార్లమెంటుకు వచ్చేసింది. అదే భూసేకరణ పునరావాస పునర్నిర్మాణ బిల్లు. ప్రభుత్వం భూసేకరణ చట్టం తెచ్చినా, ఆహార భద్రత చట్టం వచ్చినా, నిర్భయ చట్టం తెచ్చినా 2014లో పెరిగినటువంటి ధరలు, పెరిగిన నిరుద్యోగం, వ్యవసాయం పెద్ద ఎత్తున దివాలా తీయడం, ఈ కారణాల వల్ల ఈ చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా ఇది ఈ ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాలకు మాత్రం అవకాశం ఉండదు అని చెప్పి ఎన్నికల వేళ సర్కారుకు ఇదో సరికొత్త అస్త్రం. ఇప్పటి వరకు అయిన కాడికి బలవంతంగా భూములు లాగేసి బడా కంపెనీలకు దారాదత్తం చేసేవారు. కొత్త చట్టం వస్తే భూమి ఉన్నా లేకున్నా రైతు రాజు. 2011 సెప్టెంబర్లో లోక్సభ ముందుకొచ్చిన బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయనం తర్వాత ఆమోదానికి వచ్చింది. ఉభయ సభల్లో ఆమోదం పొంది కొత్త చట్టం వచ్చాక భూమికి నష్టపరిహారం, పునరావాసం, ఉద్యోగావకాశాల్లో కొత్త మార్గాలు రైతులను ఊరిస్తున్నాయి. ఎక్కడైతే మాకు అర్హత ఉందో మా అర్హత ప్రకారం మేము డబ్బులు ఇవ్వమని మేము ఇంతవరకు పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్, ప్రస్తుతం సీఎం గారు మా పరిస్థితులను గమనించి మేము నెక్స్ట్ మా జీవనోపాధికి ఎక్కడ పోయేదానికి వీళ్ళని పరిస్థితులు ఆగిపోయినాం మేము. కాబట్టి మాకు ఇప్పుడు వాళ్ళు ముప్పు నష్టపరిహారం చెల్లించాల్సింది. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం అంటే 2007-2012 మధ్య దేశవ్యాప్తంగా 490 సెజ్లను ప్రకటించారు. వీటికి 1,70,000 ఎకరాల భూమి అవసరం. ఓ పక్క సాగు భూమి 1980 నుంచి 2005 మధ్య ఏకంగా 62 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. సగటు కమత పరిమాణము పడిపోతుంది. దీనికి తోడు సెజ్లు, ప్రాజెక్టుల పేరిట లక్షల ఎకరాలను లాగేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తున్నారు. మునక ప్రాంతంలో పోయే వాళ్ళకి ఏడా ఒక సెంటు ఇండ్లు రాదు, భూమి లేదు. చాలా ఘోరం సార్ మునక ప్రాంతాన్ని. మునకలా నిలిచిపోయిన ఇండ్లు 4 గ్రామాలు మమ్మల్ని గడ్డనేసి మమ్మల్ని పంపే ఏర్పాటు చేయండి సార్. పొలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి అవి మమ్మల్ని గడ్డనేసే మార్గం చేయండి. దీనివల్ల 2 నష్టాలు. ఒకటి, చిన్న రైతులు వ్యవసాయానికి దూరమైపోతున్నారు. రెండోది, దేశ ఆహారోత్పత్తిపైన ఎఫెక్టే. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి జీవనోపాధి దెబ్బతినేది. ఆదివాసీల పాలిట భూసేకరణ అస్త్రం ఓ శాపమే. ఎందుకంటే దేశ జనాభాలో వీరు 9% ఉంటే ప్రభుత్వాలు సేకరించిన భూముల్లో 40% వీరివి. ఎట్టకేలకు కాలం చెల్లిన భూసేకరణ చట్టానికి కాలం తీరుతోంది. ఓవైపు ప్రతిష్టాత్మక ఆహార భద్రతా చట్టం తెచ్చిన కేంద్ర సర్కార్ అటు భూ సక్రమ వినియోగంపైన దృష్టి పెట్టింది. 1894 చట్టం ప్రకారం ప్రజా అవసరాల సాకుతో బలవంతంగా భూమి లాక్కునేవారు. కొత్త బిల్లులో ప్రజా అవసరాలను స్పష్టంగా నిర్వచించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకైనా భూమి అవసరమైతే 80% రైతులను ఒప్పించాల్సిందే. నష్టపరిహారం చెల్లించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో బేసిక్ ధరకు 3-4 రెట్లు నిర్ణయిస్తారు. పట్టణాల్లో ఇది రెట్టింపు వస్తుంది.
సేకరించే భూమిలో భవనాలు, చెట్లు, పంటలు ఉంటే ప్రభుత్వ సంస్థతో విలువ కడతారు. ఈ విలువకు రెట్టింపు మొత్తం యజమానికి చెల్లించాలి. ఇప్పటి వరకు చెల్లించేది వాటి విలువలో 30%. ఇల్లు కోల్పోయిన వారికి గ్రామాల్లో 100 చదరపు గజాల స్థలంలోనూ, పట్టణాల్లో 50 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తారు. ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో 5 లక్షలు కానీ నెలకు 2000 వంతున 20 ఏళ్లు కానీ చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ భృతిని 240 దినాలకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టులకు భూములు త్యాగం చేసిన వారికి దాని ఆయకట్టులో ఎకరం చొప్పున భూమి ఇవ్వాలి. ప్రతి ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే గిరిజనులకు ఎకరం భూమి దక్కనుంది. సంవత్సరంలో సోమశిల ప్రాజెక్టు కింద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. 330 కాంటూరు వరకు, కాంటూర్ 330 కాంటూర్ మీన్స్ సీ లెవెల్ 330 వరకు 75 లేదా 78 టీఎంసీల వాటర్ నిల్వ చేసేందుకు సోమశిల రిజర్వాయర్ 1975లో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి 1975లో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు 2013 నాటికి కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే పరిస్థితిని ఇంజనీర్లు కల్పించలేకపోయినారు, ప్రభుత్వాలు కల్పించలేకపోయినారంటే మేము నిజంగా ముంపు గ్రామాలైన మేము ముసలోళం అయిపోయినాము. మా గ్రామాల కాంపెన్సేషన్ అందలేదు. ఇందులో కొన్ని గ్రామాలు సగం ఊరు మునక, సగం ఊరు మునకలేదు. కొన్ని గ్రామాల్లో సగం భూములు మునక, సగం భూములు మునకలేదు. దీని మీద ఒక కమిటీని వేసి ఒక బార్డర్ ఫిక్స్. భూసేకరణ పూర్తయిన 5 ఏళ్లకు అది వాడుకుంటే తిరిగి ఆ రైతులకు ఉచితంగానే ఇచ్చేయాలి. ప్రస్తుత పునరావాస పునర్నిర్మాణ వ్యయం కొత్త చట్టం వస్తే 3 రెట్ల మేర పెరగనుంది. ఇప్పటికే నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న వారు, పరిహారం పొందని వారిని ఈ కొత్త చట్టం కిందికి తేవాలని కేంద్ర సర్కార్ ప్రతిపాదించింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల పుణ్యమాని నిర్వాసిత ప్రజలు, రైతుల సంఖ్య రాను రాను పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ బాధిత రైతులను ఆకర్షించే చట్టానికి రూపకల్పన చేసింది. స్వయంగా సోనియా గాంధీ అధ్యక్షతన జాతీయ సలహా మండలి నష్టపరిహారం ఏకంగా 6 రెట్లు ఉండాలని సిఫారసు చేసింది. కానీ 4 రెట్లు ఫిక్స్ అయింది. ఇక పొలం పోయిందన్న బాధ రైతులకు కానీ, ఊరు మారిందన్న వ్యధ నిర్వాసితులకు కానీ లేకుండా చేయాలన్నది సర్కారు ఆలోచన. కాంగ్రెస్ మంత్రం ఫలిస్తే ఈ చట్టము అధికార పక్షానికి చుట్టమే. తెలంగాణ బిల్లుకు సీమాంధ్ర దెబ్బ. కొత్త రాష్ట్రంపై కాంగ్రెస్ ఆశ ఫలించేనా? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్.